A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందన్న సీఎం. భవిష్యత్ తరాలకు మెగా ప్రాజెక్ట్. జూన్ 2 నాటికి కార్యాలయం ప్రారంభం. తెలంగాణను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తామని వ్యాఖ్య. వైసీపీ విమర్శలకు మంత్రి పార్థసారథి ఘాటు కౌంటర్. డేటా సెంటర్ పై విమర్శలు అర్థం లేవన్న మంత్రి వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు, పెట్టుబడులు రావడం రాష్ట్రానికి లాభమని వ్యాఖ్యలు. ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక దిశానిర్దేశం. ఇంటింటికి నమోదు కార్యక్రమం చేపట్టాలని పిలుపు. ఓట్లు తొలగించే అవకాశం ఉందని, అప్రమత్తం కావాలని సూచన. పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచన. గూగుల్ డేటా సెంటర్ పై చంద్రబాబు కృషి. లోకేష్ కీలక పాత్రతో ఏపీకి భారీ పెట్టుబడులు. ఐటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి. జగన్ పై విమర్శలు గుప్పించిన మంత్రి పయ్యావుల కేశవ్. తిరుమల లడ్డూ అంశంపై పేణి నానిపై రవీంద్ర ఫైర్. లడ్డూ కల్తీ చేసిన వారే నీతులు చెప్తున్నారని విమర్శ. పరిశ్రమలు వెళ్లిపోవడంపై మాజీ ప్రభుత్వంపై ఆరోపణ. అభివృద్ధిని అడ్డుకున్న వారిపై మంత్రి రవీంద్ర ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి భూమి పూజ చేశారు. జూన్ 2 నాటికి కార్యాలయాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సహకారం ఉంటే ఈ ప్రాజెక్టు విజయవంతమవుతుందని తెలిపారు. ఆధునిక సదుపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విమర్శించారు. కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారు. ఈ రోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసి ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు. ఓటర్ల జాబితా సవరణపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. మే 1 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ప్రతి బూత్ కు ఒక ఏజెంట్ను నియమించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లే ఓట్లు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. తీవ్రంగా ఉంది. కార్పొరేట్ గెలిచినప్పుడేమో తిరుగుతారు. మరి ఇప్పుడు కాదా ఇంపార్టెంట్ అవ్వాలి కదా. మీరేం ఏంటంటే ప్రతి బూత్ ఏ డివిజన్ వల్ల ఆ డివిజన్ సాయంత్రం లోపల ఒక లిస్ట్ కావాలి. ఒకటే పేరు, అది మన కార్యకర్త నాయకుడు ఎవరైనా పర్లేదు. ఒక బూత్కు ఒకటే పేరు, దాంతోపాటు
ఎఫిక్ నంబర్ అంటే వాళ్ళ ఫోటో ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, బూత్ ఏజెంట్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు అఫీషియల్ ఇస్తారు. రెండోది ఏంటంటే అది సర్వర్గా డౌన్లోడ్ అవుతుంది, అది ఇస్తుంది, పేరు ఇస్తే రాదు. కాబట్టి మీరు ఒక బూత్కు 3-4 అవసరం లేదు. మన వాళ్ళు ఎవరు, మన కార్యకర్త కావచ్చు, మన నాయకుడు కావచ్చు, వాళ్ళ పేరు ఇవ్వండి. దాంట్లో అలా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆ ఓటర్ ఐడిది ఒక ఫోటో తీసి అది ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేస్తారు కాబట్టి టైం కూడా లేదు కాబట్టి మనం వెంటనే వాళ్ళకి సబ్మిట్ చేస్తే, మీరు సాయంత్రంలోకి ఇస్తే రేపు సబ్మిట్ చేస్తాం. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే కొంత మీరు కూడా మీ డివిజన్లో అన్నట్టు ఉండండి, వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అయితే దాంట్లో ఇంట్లోకి కొన్ని పేర్లు తీసేసి మాట్లాడదామని అమ్మ చెప్తున్నా. ఒకటి మే 1 30 కదా, 2 రోజులే. 1వ తారీఖు నుంచి మేము మొత్తం 1 నెల పాటు SIR స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్రోల్మెంట్ అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అయితే దాంట్లో ఏంటంటే 2002 నుంచి తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటిది కాకుండా 2002లో ఎవరున్నారు మీ ఇంట్లో, ఇళ్ళకైనా ఎవరు బయటకు వెళ్ళిపోయారు, ఒరిజినల్గా ఎవరు ఉంటున్నారు, కొంత కన్ఫ్యూజన్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాసెస్లో చాలా రాష్ట్రాలలో ఓట్లు తీసేస్తారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు. నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. బనగానపల్లెలోని నయారా పెట్రోల్ బంక్ ను స్వయంగా పరిశీలించి పరిస్థితిని వివరించారు. కొరత లేదని మంత్రులు, అధికారులు చెప్తున్నది వాస్తవానికి విరుద్ధమని మండిపడ్డారు. సీఎం సీరియస్ అయినా బంకుల్లో స్టాక్ లేక మూతపడుతున్నాయన్నారు. మంత్రులు విదేశాలకు వెళ్లి బాధ్యత మర్చిపోయారని విమర్శించారు. లోకేష్ కనిపించడం లేదని ఆరోపించారు. రైతులు పంటల పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంధన కొరత కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతింటోందన్నారు. వెంటనే సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ ప్రాంతం కొంత టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచో బయట ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి డీజిల్ లేక 2 రోజులు ఇక్కడే పడిగాపులు కాసి ఎక్కడో హోటళ్లలోనూ లేకపోతే మరి లాడ్జీల్లోనూ మరి అక్కడ యాగంటి టెంపుల్ దగ్గరనో మరి వాళ్ళు తలదాచుకునే పరిస్థితి. మరి ఎక్కడికి పోయినా ఇక్కడ ఇటు కర్నూలు పోయినా, ఇటు నంద్యాలకు పోయినా, ఇటు అనంతపురం పోయినా, ఎక్కడికి పోయినా ఏ పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదు. సో మంత్రులు విదేశ పర్యటనకి వెళ్ళిపోయినారు. మరి ముఖ్యంగా మరి అన్ని శాఖల మంత్రి నారా లోకేష్ గారు కనపడకుండా పోయినాడు. మరి ముఖ్యమంత్రి గారేమో ఆయన చేతులు ఎత్తేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రాన్ని అధోగత పాలు చేసి ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు సపోర్ట్ గా ఉండకుండా వీళ్ళు కేవలం విజనరీ అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ మొత్తం డబ్బంతా కూడా అమరావతికి ఆ యొక్క మంచినీళ్ళ లాగా ఖర్చు పెడుతూ ఈరోజు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలకు సహాయపడకుండా, ఈరోజు రైతులకు సహాయపడకుండా ఈరోజు బజారును వేసే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి నిద్రావస్థల నుంచి మేల్కొని ప్రజలను కాపాడాలా. ముఖ్యంగా రైతులకు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఎక్కడ కూడా క్యాన్లలో పట్టొద్దు అని చెప్పి. మరి ఈ క్యాన్లలో పట్టకుంటే రైతులు ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు ఇంటికి చేర్చుకోవాలా, వాళ్ళ పంటలు ఏ విధంగా చేర్చుకోవాలా, ఏ విధంగా ఈ యొక్క ఏదైనా కూడా ఒక వరి కానీ మొక్కజొన్న కానీ అన్ని యంత్రాల ద్వారానే చేస్తా ఉన్నారు. మరి యంత్రాల ద్వారా మరి నడవాలంటే ఖచ్చితంగా ఆ క్యాన్లలో కూడా డీజిల్ పట్టాల్సిన అవసరం ఉంది. మరి దీనికి విరుద్ధంగా ప్రభుత్వం ఏదో విధంగా కుంటి సాకులు చెప్తూ ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి త్వరితగతిన ఎక్కడ కూడా డీజిల్ కొరత లేకుండా, పక్కన ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, అటు తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్ కొరత లేదు.
మరి ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మరి మీ ప్రభుత్వం కింద మాదే పైన మాదే అని చెప్తా ఉంటారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి పైన ప్రధానమంత్రి గారితోనూ సంబంధిత మంత్రితో కూడా మాట్లాడి మరి ఇక్కడ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలా. మరి లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడి ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మేము వైఎస్ఆర్ పార్టీ రోడ్లెక్కి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. జగన్ సూచనల మేరకు కేంద్రాన్ని కలిసి పరిస్థితిని వివరించామన్నారు. డీజిల్ సరఫరాపై ఏపీ సివిల్ సప్లై కమిషన్ చట్టవిరుద్ధ ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ నిర్ణయాల వల్ల ఇంధన కొరత పెరిగిందన్నారు. రైతులు, కార్మికులు దైనందిన పనులు ప్రభుత్వ సమస్యను తేలికగా తీసుకుంటోందని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకుని సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ డీజిల్ పెట్రోల్ క్రైసిస్ వలన గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచే ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినాడు. ఆల్ ఆయిల్ కంపెనీస్కు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు కమిషనర్ సివిల్ సప్లైస్. ఎంత బాధ్యత రాహిత్యం! ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం వెనుకల ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాలి. మామూలుగా మనమందరం పెట్రోల్ బంకుల్లోకి పోయి డీజిల్ పట్టుకున్నా డీజిల్ అయితే మనకు రఫ్గా 98 రూపీస్ పర్ లీటర్, 97. ఓటర్ల జాబితా సవరణపై మాజీ ఎంపీ వినోద్ సీఈఓ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అనుమానాలున్నాయని వివరించారు. కేసీఆర్ కూడా ఇదే అంశంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులతో పాటు ఏజెంట్లు కూడా చురుకుగా పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల హక్కుల రక్షించడంలో ఇది కీలకమన్నారు. సీఈఓతో పాటు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఇది వచ్చే మాసంలో ఈ ఎస్ఐఆర్ ఇంటెన్సివ్ డివిజన్ ఓటర్ లిస్ట్ మొత్తం కూడా మరి ప్రతి బూత్ వైజ్ గా ఓటర్ మహాశయులు ఉన్నారా, మరి ఆ ఇళ్లలో ఉంటున్నారా లేరా, ఒక ఓటరు 2 దిక్కుల 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2 రాష్ట్రాలలో ఉన్నాడా, ఇది అంటే ఓటర్ లిస్ట్ ను క్లీన్ చేస్తున్న పేరుతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం తీసుకున్నది. ఇది మొదటిసారి కాదు, స్వాతంత్రం వచ్చిన కాంచెని ప్రతి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి జరుగుతుంది. మన రాష్ట్రంలో అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో జరిగింది ఎస్ఐఆర్. తదనంతరం మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతున్నది. దీనిపైన మాకు కొన్ని అనుమానాలు ఉండే, మరి గ్రామీణ ప్రాంతాల్లో పట ఓటర్ మహాశయులు భయాందోళనకు గురి కావద్దు, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా వార్తల్లో పేపర్లో వస్తున్నాయి. కాబట్టి దానిపైన మేము కొన్ని సూచనలు చేశాము. వారు కూడా కొన్ని అభిప్రాయాలు, వారు చేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా చెప్పారు. మరి కొత్త ఫోటో ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేద వర్గాలు ఉంటారు, ఫోటో లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. మరి వాళ్లకు మీరు తీస్తారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫోటో తీస్తారా, లేదా వాళ్ళకి తీసుకోవాలని కూడా అడిగాము. అడిగితే ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ ఇదివరకు ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అని కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అలాంటి మరి రిలేటివ్స్ అని అంటున్నారు, భర్త లేకపోతే తండ్రి పేరు ఉంటాయి, మగవాడైతే
తండ్రి పేరు ఉంటుంది, బి వినోద్ కుమార్ సన్ ఆఫ్ మురళీధర్ రావు అని రాస్తాం. అదే ఒక స్త్రీ అయితే పెళ్లి కాకపోతే డాటర్ ఆఫ్ అని ఉంటుంది, లేకపోతే పెళ్లి అయితే హస్బెండ్ ఆఫ్ అని ఉంటుంది. అట్లా కాకుండా రిలేటివ్స్ నేమ్ అని అన్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది, ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా మేము సూచనప్రాయంగా తెలియజేశాము. సో ఎలక్షన్ కమిషన్ ఫార్మాట్ ఇది కాబట్టి మేము మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. చాలా మాకు ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మా పార్టీ తరఫున నిన్న మా రాష్ట్ర కమిటీ మీటింగ్ లో గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు కూడా మాకందరికి కూడా నిర్దేశించారు. నిన్న దీంట్లో యాక్టివ్ గా ఉండాలి మన బిఎల్ఎస్ అని కూడా వారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి కొంత సమాచారం వారితో మేము షేర్ చేసుకోవడం జరిగింది, వాళ్ళు కూడా తెలియజేశారు. నా దృష్టిలో ఈ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు జనగణ అంటే ఎలక్ట్రల్ రోల్స్ కాకుండా మన సెన్సస్, పాపులేషన్ సెన్సస్ మేలో ఉంటుంది కాబట్టి జూన్ మాసంలో బహుశా ఎస్ఐఆర్ స్టార్ట్ కావచ్చని చెప్పి కూడా చెప్పారు. ఇంక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేట్స్ అనౌన్స్ చేయలేదు, బహుశా జూన్ లో ఉంటుందని చెప్పి వారు తెలియజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 25 లక్షల రైతులకు రుణమాఫీ అమలు చేశామన్నారు. 20,000 కోట్ల రుణాలను ఏకబిగిన మాఫీ చేసినట్లు తెలిపారు. గతంలో ప్రగతి భవన్ ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. అలాగే రైతుల గురించి మాట్లాడితే అసలు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి కేసీఆర్ మాట్లాడిండో అర్థం కావట్లేదు. రుణమాఫీ 4 విడతలుగా మీరు ఇచ్చిండ్రు, 4 సంవత్సరాలు, అది కూడా ₹1,00,000 రుణమాఫీయే. చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోలేదని చెప్పి రైతులు రోడ్లెక్కి నిరసన చేసిన విషయం మీకు తెలుసు. కానీ మేము రాగానే మొదటి సంవత్సరంలోనే 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలు ఏకబిగిన రుణమాఫీకి రైతుల కోసం ఇచ్చినాం. రైతు భరోసాను కూడా మీరు ఇచ్చిన దానికంటే మేము పెంచి ఇస్తూ ఉన్నాం. వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం, దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు బోనస్కి ఇచ్చినాం. వరి వేస్తే ఉరి అని మీరన్నారు, మీ ఇష్టం ఉన్న పంట మీరు వేసుకోండి, మీకు కావాల్సిన అన్ని వసతులు మేము ఇస్తాము, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మేము అంటున్నాం. అలాగే స్వేచ్ఛ, మీ 9.5 సంవత్సరాల్లో ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థని ఉక్కు పాదాల కింద నలిపే ప్రయత్నం చేసిండ్రు. ప్రగతి భవన్ గడిలకు ఇనుప కంచెలు వేసిండ్రు ఎవరు లోపలికి రాకుండా. ముఖ్యమంత్రిగా మీరు ఎవరికి అందుబాటులో లేకుండే మంత్రులు కూడా బయటికి పర్మిషన్ లేకుంటే గేటు బయట నుంచే బయటికి పంపించిన ఘనమైన చరిత్ర మీది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. నిఘా, సీసీ కెమెరాలపై మాట్లాడడం అర్థం లేదన్నారు. తప్పు చేసినా వదిలేయాలా అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న హరీష్ వ్యాఖ్యలు నిజం కావన్నారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని, ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. సీసీ కెమెరా మీద నిఘా పెడుతున్నారు, మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేస్తే కూడా నిన్ను, మీ మామను, మీ బామ్మని వదిలేయాలన్నా? ఇట్లా వదిలేసినందుకే కదా తెలంగాణ తెగదోచుకున్నది. ఇంకా పొడింగి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏందో ఈయన అధికారం ఇప్పుడు పోయి గిట్ల వస్తున్నట్టు. నీ ముఖం, మీకు అధికారం కల్లా ఎవడు చెప్తుండో మీకు మరి పిచ్చోడు. మీకు మళ్ళా వస్తుంది సార్ తెలుస్తలే, మీ మరదలు పెట్టిన షాక్ అర్థం కావట్లేదా? ఇంకా ఇలా అధికారం వస్తుందని మిషతోని అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఏంటి నువ్వు చేసేది? ఏంటి ఇలా మీ పార్టీ, మీకు నాయకుడు లేని పార్టీ, నాయకుడు లేకున్నా కూడా అధికారంలోకి వస్తుందంటే తెలంగాణ ప్రజలు అంతా పిచ్చి భ్రమల్లో ఉన్నారా? ఇంకా దోచుకున్నది చాలదా? ఇంకా తెలంగాణను తెగదోచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల లడ్డు అంశంపై పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూ కల్తీ చేసిన వారే ఇప్పుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 800 పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచిపోయాయని ఆరోపించారు.
మచిలీపట్నం పోర్టు తరలింపుపై పేర్ని నాని సంతకం చేశారా లేదా అన్న ప్రశ్నలు లేవనెత్తారు. అభివృద్ధిని అడ్డుకున్న వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసిన వారిపై ప్రజలు అవగాహన కలిగి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు. దాదాపు 800 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, తరలిపోయినాయి. సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ గారు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు తీసుకెళ్లి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేర్ని నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? పోర్టు తీసుకురాకపోతే బందర్ కోనేడు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? వైసీపీ నేతల విమర్శలకు మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా స్పందించారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరుగుతుంటే చూడలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారని, పెట్టుబడులు రావడం రాష్ట్రానికి లాభదాయకమని చెప్పారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లాభం కోసం ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఒక ప్రముఖమైన సంస్థ, ఇంటర్నేషనల్ గా పేరు పొందిన వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ శంకుస్థాపన చేస్తా ఉంటే, వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తా ఉంటే చూడలేక ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తానికి తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని చెప్పేసి. ఇంకా పరిశ్రమలు రావటం అనేది ప్రశ్నించే స్థాయిలో లేదు, కళ్ళప్పగిచ్చి చూసే స్థాయిలోనే ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం చేస్తా ఉన్నాను నేను. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి కీలకమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో ఐటీ రంగాన్ని విమర్శించిన వారే ఇప్పుడు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని జగన్ పై విమర్శలు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి మైక్రో లెవెల్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బకాయిలు ఉన్నప్పటికీ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఈ జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు ఒక మామూలు భూమి పూజలాగా చాలామంది కనపడవచ్చు. ఆ రోజున ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లా అయితే పిల్లల జీవితాలకు ఒక ఆశను కల్పించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి వెళ్ళగలిగేటువంటి స్థాయిని క్రియేట్ చేసిందో, చిన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టవర్ ఆ రోజు కట్టింది. మార్పుకి బొడ్రాయి లాగా తయారైంది హైదరాబాద్లోని హైటెక్ సిటీ. హైదరాబాద్కు కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్కు బొడ్రాయి అనేటువంటిది హైటెక్ సిటీనే. అది హైదరాబాద్ రూపురేఖల్ని, ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని, తెలుగు జాతిలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజున ఇంటర్నెట్ అని అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఇంటర్నెట్ కాదు మాకు పంప్సెట్ కావాలి అని వెటకారం చేశారు. పంప్సెట్లో కూడా నేను ముందున్నానయ్యా మీకన్నా, పంప్సెట్లో రిఫార్మ్స్ నేను తీసుకొచ్చాను, దాంతోపాటు ఇది అవసరము అని అంటే ఐటీ కూడు పెడుతుందా అన్నారు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు. ఇదే మాటను మాట్లాడారు. ఐటీ కూడు పెడుతుందా అని అడిగారు. ఈ 20 ఏళ్ల ఐటీ ప్రస్థానాన్ని చూసాం. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పోగలిగారు. ఇవాళ నెక్స్ట్ అవకాశాలు ముందుకెళ్తా ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ మా లాంటి వాళ్ళకు కూడా అర్థం కావు. డెఫినెట్గా దాని మీద నేను అంత ఫోకస్ కూడా పెట్టను. కానీ మా ముఖ్యమంత్రి గారు రాబోయేటువంటి నెక్స్ట్ 20 ఇయర్స్లో అవకాశాలు ఎక్కడున్నాయి, మన పిల్లలు ఎక్కడ అందిపుచ్చుకోవాలి, వాళ్ళకి ఎట్లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారు అనే పనిలో నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మాకు రివ్యూల మీద రివ్యూలు పెడుతూనే ఉన్నాడు. ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ అన్నాడు, క్వాంటమ్ ప్రాజెక్టులు అన్నాడు, మళ్ళీ వెళ్ళి డేటా సెంటర్ అన్నారు.
డేటా సెంటర్ వస్తే ఏమన్నారు ఫస్ట్ రోజున అదో గోడౌను 4 కంప్యూటర్లు ఉంటాయి నిన్న చెప్పారు, ఇది చేసే పని అది చేస్తుంది అని చాలా వెటకారంగా. ఎప్పుడైతే దానికి గొప్పతనం తెలిసిందో తూచి ఇదంతా నేనే తెచ్చా ఇదంతా క్రెడిట్ స్టోరీ అనే స్థాయికి వచ్చారు. అసలు క్రెడిట్ కోసం ఆలోచించకుండా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పని జరిగితే నాది జరగకపోతే మీది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆదిలాబాద్ లో భిక్షాటన చేసే మహిళపై దాడి చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 24న పంజాబ్ చౌక్ సమీపంలో ఘటన జరిగింది. మహిళపై దాడి చేయడానికి ప్రయత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు వెల్లడించారు. ఇతను మళ్ళీ మనం పట్టుకున్నాము, త్వరగా టీం ఫామ్ చేసి ఇతను మళ్ళీ తర్వాత ఒప్పుకున్నారు నేనే చంపాను. ఇతను కూడా తాగి ఈమెకి చూశారు, ఈమె పడుకుంటుంది, ఈమె కూడా డిసీజ్డ్ కూడా అది తాగిన తర్వాత ఇక్కడ పంజాబ్ చౌక్లో హల్దీరాం పక్కన గలీలో పడుకున్నారు. ఇతను తాగిన తర్వాత అది ఆమెకి చూశారు, కొంచెం సెక్షువల్ అటెంప్ట్ ట్రై చేశారు. అది సెక్షువల్ అటెంప్ట్ సక్సెస్ కాకపోతే కొంచెం ఆమె రెసిస్ట్ చేసింది. దానిలో ఇతను కోపంలో స్ట్రాంగులేట్ చేసి ఆమెకి చంపి ఆ నాలిలో పడేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఫరారయ్యారు. చాలా మంచిగా తిరిగి అన్ని సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసి లోకల్ ఇంటెలిజెన్స్తో ఐడెంటిఫై చేసి ఇది అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోల్ బంక్ లో ఇంధన కొరతపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పరిశీలించారు. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కేవలం పరిమితంగా డీజిల్ ఇస్తుండటంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 3-4 రోజులుగా ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ కొరత వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం ఇవాళ కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బంకుల దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా. నిన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా మీడియా సృష్టి, అలాగే ఏదైతే సోషల్ మీడియా సృష్టి, ఎక్కడ కూడా ఈ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం. ఒకసారి గౌరవ మంత్రి గారు కూడా చెప్తున్నా, ఒకసారి వచ్చి బంకుల దగ్గర చూడండి. ఇవాళ నో స్టాక్ బోర్డులతో ఎన్ని బంకులు మూతపడి ఉన్నాయో, అలాగే ఏదైతే బంకుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంకులు ఏదైతే ఓపెన్ చేసి ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి మీరు చూసినట్లయితే రాత్రి 1 గంట 2 గంటలకు కూడా 500-600 మంది ఆ టిన్నులతో ఇక్కడ రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంట ఏదైతే కోసుకోవడానికి ఇవాళ వరి కోత యంత్రాలు ఏదైతే కావాలో, అలాగే ఏదైతే వ్యవసాయానికి ఆధారపడినటువంటి ఏదైతే యంత్రాలు అయితే ఏదైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి డీజిల్ అందుబాటులో లేక ఇవాళ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఒకసారి చూడమన్న గౌరవ మంత్రి గారికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవాళ నాయకులకు కానీ చెప్తున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే సుమారు 30,000 ఎకరాలు ఈ ప్రాంతంలో సాగు చేయడం జరిగింది. ఇప్పటికి 10% మాత్రమే కోతలు జరిగినాయి. ఇంకా 90% ఇంకా కోతలు జరగాల్సిన పరిస్థితి. ఇవాళ కూలీలు అందుబాటులో లేని పరిస్థితి. ఇవాళ పూర్తిగా యంత్రాల మీదే ఇవాళ ఆధారపడిన రైతులకి ఇవాళ డీజిల్ కొరతతో వరి కోత యంత్రాలు ఎక్కడ కూడా దిగి పరిస్థితి, చేలో దిగి పరిస్థితి లేదు. అలాగే ఏదైతే సాగు చేసినటువంటి ఏదైతే పండించినటువంటి పంటను తరలించాలంటే ట్రాక్టర్లు కావాలి. ట్రాక్టర్లు ఎక్కడ కూడా డీజిల్ లేక ట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం మీ అందరికీ తెలుసు, ఇది యాక్వా రంగానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా యాక్వా రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచే ఇవాళ ఉత్పత్తి అయ్యే ప్రాంతం. ఇవాళ యాక్వా రైతుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇవాళ కరెంటు, వేసవకాలంలో కరెంటు ఇవాళ ఏదైనా పోయినట్లయితే జనరేటర్లు కావాలి, జనరేటర్లు ఏదైతే దానికి డీజిల్ కావాలి. ఇవాళ ఏదైతే ఆ డీజిల్ లేకపోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో రైతులకు ఉంటుంది. అలాగే వినియోగదారులు ఏదైతే గృహానికి సంబంధించి కానీ వినియోగదారులు కానీ ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆటో కార్మికులు కానీ ఎవరైతే మన ఏదైతే గూడ్స్ వ్యాన్కి సంబంధించిన ఎవరైతే రోజువారీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డీజిల్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే చెప్తున్నా,
మీరు ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందిని కాదని మీరు విదేశాలకు పంపించి మీ మంత్రులను అక్కడ ఏదో సింగపూర్ పంపించి సింగపూర్లో వ్యవసాయానికి సంబంధించి అక్కడ టెక్నాలజీని నేర్చుకోమని చెప్పి పంపిస్తున్నారు. మీరు ముందు మన ప్రాంతాన్ని చూడండి. మనకేదైతే మన రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఇవాళ మన పక్క రాష్ట్రాల్లో లేనటువంటి ఇబ్బంది మనకెందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. విజనరీ నాయకులు ఉన్నామని చెప్పి విజన్ అని చెప్పి ఇవాళ మాట్లాడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఒకటే చెప్తున్నా, మన పక్క రాష్ట్రం నిన్ననే నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సాలో ఎక్కడ ఈ కొరత లేదు, అలాగే తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.